సామ్సంగ్ టాప్ లోడర్ 6 కేజెస్ ఎలా ఆపరేట్ చేయాలో మీకు చెప్తాను ఇప్పుడు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి సామ్సంగ్ టాప్ లోడర్ 6 కేజెస్ వాషింగ్ మిషన్. సామ్సంగ్ది స్క్రీన్ మీద ఉన్న నంబర్స్ ఫ్యూచర్స్ మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఫ్రెండ్స్. దీన్ని ఎలా యూజ్ చేయాలో. మిషన్ పవర్ ఆన్ చేసుకొని ప్లగ్లో పెట్టేసి ఆ పవర్ ఆఫ్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ బటన్ ఆన్ చేయండి. ఆన్ చేయగానే మీకు సౌండ్ వస్తుంది. ఇది వచ్చేసి వాటర్ ఇన్లెట్. మిషన్కి ట్యాప్కి కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్గా ఉన్న వాషింగ్ మిషన్ ఇందులో క్లోజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్లోజ్ చేసుకొని ఇక్కడ లోపల అది ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మన డిటర్జెంట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి క్లీన్ చేయాలి, డస్ట్ ఉంటుంది. ఎవ్రీ వాష్లప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్. రిమూవ్ చేసుకొని లోపల ఉన్న డస్ట్ని మొత్తం క్లీన్ చేసుకొని లోపల అసెంబుల్ చేయాలి ఫ్రెండ్స్. అసెంబుల్ చేయడం కూడా చాలా ఈజీ. క్లిప్ మోడల్ ఉంటుంది, ఆ క్లిప్లో తీసి క్లిక్ చేస్తే చాలు ఫ్రెండ్స్, ఫిక్స్ అయిపోతుంది. దీనికి కూడా ఈజీ ఫ్రెండ్స్. దాన్ని క్లిప్ని ఇలా లాగితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ బయటికి. ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇది ఎవ్రీ వాష్లో క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి ప్రెస్ చేసుకొని క్లీన్ చేసిన తర్వాత అక్కడ గ్యాప్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ గ్యాప్లో పెట్టేసి ఫిక్స్ చేసేసేయాలి. ప్రెస్ చేయగానే క్లోజ్ అయిపోతుంది. అది ఎవ్రీ వాష్లో చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో లిక్విడ్ ఏవే వేయాలి ఫ్రెండ్స్, పౌడర్ వేయకూడదు. నిర్మా అలాంటివి ఏమి వేయకూడదు. పౌడర్ లిక్విడ్స్ వేయాలి. సర్ఫ్ ఎక్సెల్, ఏరియల్ లాంటి ఏదైనా మన మాల్స్లో, షాపింగ్ మాల్స్లో, షాప్స్లో ఇక్కడ దొరుకుతాయి వాషింగ్ మిషన్ లిక్విడ్స్, అవే యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే బాగా ఫ్లేవర్స్ ఉంటాయి, స్మెల్స్ కూడా బాగా వస్తుంది. ఈజీ టు వాష్, బాగుంటుంది ఫ్రెండ్స్. స్మెల్ కూడా బాగా వస్తుంది, జల్దీ కూడా పోతుంది, మురికి కూడా పోతుంది బాగా. మేమైతే సర్ఫ్ ఎక్సెల్ యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్, మీరు చూడవచ్చు. అదైతే కంప్లీట్ ఫిల్ చేయాలి ఆ ఫ్యాన్స్ వరకు. ఇది క్లాత్స్ మొత్తం ఫుల్ చేసిన తర్వాత ఈ డోర్ అనేది హైడ్రాలిక్ ఫ్రెండ్స్. మనం ఫోర్స్ఫుల్గా క్లోజ్ చేయకూడదు. జస్ట్ నార్మల్గా కిందికి అనేసి వదిలేస్తే ఆటోమేటిక్గా అది కిందికి వచ్చేస్తుంది. మీరు ఫోర్స్ఫుల్గా చేస్తే అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. అందుకే మీరు పుష్ చేయకండి, నార్మల్గా వదిలేస్తే ఆటోమేటిక్గా హైడ్రాలిక్ అది ఆటోమేటిక్గా కిందికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మన ఫ్యూచర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్యూచర్స్లో మనం పవర్ ఆన్ చేసుకొని ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఆ ఫంక్షన్స్తో మనకి ఏ ఫంక్షన్ కావాలో, మనకి ఎంత క్విక్ వాష్ కావాలో, నార్మల్ వాష్ కావాలో అది సెలెక్ట్ చేసుకొని వాటర్ లెవెల్ అనేది సెలెక్ట్ చేసుకొని మేమైతే 2 పెట్టుకున్నాము ఫ్రెండ్స్. పెట్టుకొని ప్లే బటన్ నొక్కితే ఆటోమేటిక్గా మన టైమింగ్ అనేది అదే సెట్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. దాన్ని బట్టి వాష్ అనేది స్టార్ట్ అయిపోతుంది. టైం అనేది మనం వేసిన క్లాత్స్ వెయిట్ బట్టి, తర్వాత మనం సెలెక్ట్ చేసిన మోడ్ బట్టి, మన వాటర్ లెవెల్ బట్టి అదే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, ఇక్కడ టైమింగ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటుంది, ఆటోమేటిక్గా అదే చేసుకుంటుంది. క్యాలిక్యులేట్ అయిన తర్వాత లోపల ఉన్న సిలిండర్ అనేది మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. మూవ్ అయినప్పుడు మన టైమింగ్ కూడా డిస్ప్లే చూపిస్తుంది. ఆటోమేటిక్గా మిషన్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి వాటర్, మనం మొత్తం క్లోజ్ వాష్ చేసిన తర్వాత బయటికి వచ్చేది వాటర్, వేస్టేజ్ వాటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది అనేది బయటికి వచ్చేస్తుంది. ఈ పైప్ ద్వారా మీరు అనేది ఇక్కడ మనం వాటర్ బయట పోయే దగ్గర పెట్టుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది